స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తామని ప్రజలు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం కాటన్తో తయారు చేసిన సంచులను మంత్రి పంపిణీ చేశారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని పార్థసారథి కొనియాడారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. ఎన్హెచ్ఎం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డ్స్ తయారు చేయాలని, ఆ హెల్త్ రికార్డ్స్ని భద్రపరిచి, అంటే రాష్ట్ర ఆధీనంలో భద్రపరిచి ఏ పౌరుడికి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా హెల్త్ కార్డ్స్ నుంచి, హెల్త్ ఇన్ఫర్మేషన్ నుంచి సమాచారం తెలుసుకుని తగు వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పేసి ఆరోగ్య పరీక్షలు ఏదైతే 41 పరీక్షలు సంవత్సరానికి 50-60 లక్షల మంది ప్రజలకి 900 వాహనాల ద్వారా, అంటే 104 వాహనాలు ఏదైతే ఉన్నాయో 904 వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడి యొక్క బ్లడ్ టెస్టులు చేసి ఆరోగ్య పరిస్థితిని రికార్డు రూపంలో భద్రపరచాలని ఆలోచిస్తారు. స్పెషలిస్టు అందుబాటులో లేకపోతే ఆ సమాచారం ఆధారంగా సంజీవిని స్కీమ్ ద్వారా ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఇమీడియట్గా. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మన సమస్యను కనుక కంప్యూటర్లో పెడితే ఆ సమస్యకి ప్రాథమిక ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ముందు మందులు ఇచ్చేసి తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మరి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో పనిచేస్తాం.